మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నేత మిత్ర ఉన్నారు. తనని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేశారు. ఇప్పుడే రిలీజ్ చేశారు. చూద్దాం ఒకసారి ఆమెనే అడిగి తెలుసుకుందాం. మేడం, ఎందుకు ఇప్పటికి మిమ్మల్ని ఎన్నిసార్లు అరెస్ట్ చేశారు? ఈ రోజు మార్నింగ్ ఎందుకు అరెస్ట్ చేశారు? ఈరోజు ధర్నా అంటే సార్ నాకు నిజంగా ఆ ధర్నా ఇష్యూ తెలియదు. తెలియకుండానే నన్ను తీసుకొని పోయిండ్రు, అరెస్ట్ చేసిండ్రు, నిర్బంధించారు. ఎందుకు కూడా రీజన్ చెప్పరు. నేను ఒక అమ్మాయిని రెంట్ అడుకుంటున్నా సార్. కనీసం ఆలోచించాలి కదా, రెంట్ అడుకుంటున్న సిచ్యువేషన్ ఇది అని చెప్పేసి ఆలోచించకుండా పట్టుకొని పోతున్నారు. రీజన్ లేదు, మెంటల్గా స్ట్రెస్ అవుతుంది. ఆల్రెడీ నేను ఒక ఇష్యూ మీద అది కూడా ఆలోచించాలి. మెడిసిన్ వేసుకోవాలని చెప్పినా అది కూడా ఆలోచించలేదు. తీసుకొని పోయిండ్రు. లేదు నేను అబద్ధాలు చెప్తున్నా అంటారు. అబద్ధాలు చెప్పాల్సిన కర్మ నాకేంటి? మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేవా? నేను ఎవరితో మాట్లాడుతున్నా, ఎక్కడ పోతున్నా, ఎవరిని కలుస్తున్నా? మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తాయి కదా, మరి నన్ను ఎందుకు ఇంత నిర్బంధిస్తున్నారు? నేను ఒక అమ్మాయిని, స్వేచ్ఛగా మాట్లాడే రైట్స్ నాకు లేవా? మీరు ఇలా నిర్బంధించడం వల్ల చేసేది ఏం లేదు. నిన్ననే మీరు బల్మూరు వెంకట్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చర్చలో పాల్గొన్నారు. వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళు మీరు ప్రభుత్వానికి కూడా అనుకూలంగా మాట్లాడారు. మాకు నమ్మకం ఉంది కాంగ్రెస్ కొద్దిగా ప్రభుత్వం అనుకూలంగా మాట్లాడిన మీ మీద కూడా ఇట్లా కక్ష సాధించారు ఎందుకు అనుకుంటున్నారు? నా అంటే సార్, నా పేరు అంటే ఏదో వాళ్ళ లిస్ట్లో ఉందంట. నేనేమైనా దొంగనా సార్? లేకపోతే నేను ఎక్కడైనా దొరికానా? లేకపోతే నేనేమైనా హత్య చేశానా, మర్డర్లు చేసినా? లేకపోతే ఎందులోనే దొరికినా నా పేరు ఎలా ఉంటుంది సార్? నా సమస్య ఇది అని చెప్పుకుంటే నేను దొంగన ఎట్లా అవుతా? చూసే వాళ్ళకి ఎలా ఉందంటే నేను నా సమస్య నేను చెప్పుకున్నా కూడా ఎట్లా అంటే తెలుసు కదా సార్, ఒక ఇంటి పక్కన ఉంటారు, నేను రెంటుకుంటున్నా, నా ఊరు ఇది కాదు, నా ప్రదేశం ఇది కాదు, ఈ అమ్మాయి ఏదో తప్పు చేసింది అందుకే తీసుకొని పోతున్నారు, వస్తున్నారు అన్న వేలో చూస్తున్నారు. దానికి మీరెవరు వచ్చి సమాధానం చెప్తారు? ఎవరైనా చెప్తారా? నేను ఇప్పుడు వెళ్ళి సమాధానం చెప్పుకోవాలి దానికి. కాబట్టి ఆలోచించాలి. మేము చదువుకోవడానికి వచ్చినాం అంతే తప్ప ఏదో ఉద్యమాలు చేద్దాము అన్న వేలు రాలేదు. మా సమస్యను మేము ప్రశ్నిస్తున్నప్పుడు అది ఎంతవరకు నిజమో మీరు ఆలోచించకుండా మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు. నిర్బంధిస్తున్నారు. ఒక అమ్మాయిని చూడకుండా నిర్బంధ పాలు చేస్తున్నారు. దయచేసి ఆలోచించండి. మీ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉన్నారు. సొసైటీలో మేము వస్తే మాట్లాడితే ఇంత కక్ష, ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా, మీరు ప్రభుత్వంలో నిన్నటి వరకు సానుకూలంగానే ఉందనుకుంటా, తెల్లారితే వచ్చి మళ్ళీ నన్ను పట్టుకొని పోయారు. మరి అది ఎక్కడ నిర్బంధమో నాకు తెలుస్తలేదు. మీరు రెంటెడ్ అంటున్నారు. ఓనర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంది? ఇప్పటికే 2-3 సార్లు అరెస్ట్ అయ్యారు. ఓనర్స్ ఏమంటున్నారు? ఏమంటారు సార్? ఖాళీ చేసి వెళ్ళిపోండి, మీరు ఏదో తప్పు చేశారు అందుకే వస్తున్నారు. వాళ్ళు చెప్తే వినరు కదా సార్. మీరు ఏదో తప్పు చేశారు అందుకే వస్తారు, కానీ మేము ఏం చెప్పినా వాళ్ళు ఏం వింటారు? మీరు ఇప్పుడు వచ్చి వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతారా? చెప్పండి. మరి అక్కడ నుంచి ఇంకొక దగ్గరకు పోయినా కూడా అదే ఇష్యూ జరుగుతుంది. కాబట్టి మీరు ఆలోచించండి. మా వెనకాల ఏ శక్తులు ఉన్నాయి, ఎవరు మమ్మల్ని నడిపిస్తున్నారు అనేది నా కాల్ డేటా కూడా తీసుకోమని కూడా చెప్తున్నా. మీరు ఏం తీసుకోకుండా డైరెక్ట్గా సీదా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకోకుండా సీదా వస్తే మా బతుకులు ఏమవుతాయి? నేను ఒక అమ్మాయిని చదువుకోవడానికి వచ్చిన, సొసైటీకి ఏదో చేద్దామన్న వేలో వచ్చిన, అంతే తప్పించి వేరే అన్న వేలేదు. నేను ఒక మారుమూల ప్రాంతం, అటవీ ప్రాంతం నుంచి వచ్చిన, ఏదో ఇలా ఉన్న హైదరాబాద్కి వచ్చి చదువుకొని ఈ సిచ్యువేషన్లో ఉన్నా. నన్ను ఇంకా అణిచివేయడానికి చూడకండి. నేను జాబ్ కొట్టుకుని ఒక సిచ్యువేషన్లో ఉండాలనేది నా కోరిక. నా కోరికని కలగానే మీరు అణిచివేయొద్దు. నాకు కొంచెం స్వేచ్ఛనివ్వండి. మా సమస్య ఇది అని ప్రభుత్వం ముందు పెట్టడం తప్ప వేరే ఆలోచన మాకు లేదు సార్. మనీష్ 100 గురించి కానీ, లేకపోతే గ్రూప్ 2 పోస్టులు పెంచకుండా పోస్ట్పోన్ అయితే డిసెంబర్కి పోస్ట్పోన్ చేశారు. పోస్టులు మాత్రం పెంచడం గురించి ఆ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఏం స్పష్టమైన ప్రకటన రాలేదు. దాని గురించి ఏమనుకుంటున్నారు? బట్టి విక్రమ సార్ దగ్గరికి వెళ్ళా సార్. పోస్ట్పోన్ గురించి ఆల్రెడీ టీజీపీఎస్ చైర్మన్తో మాట్లాడిన నా ముందే. నేను కూడా ఉన్నాను ఆ చర్చలలో. వాళ్ళు ఏమన్నారు అంటే డిసెంబర్ వరకు డేట్స్ చూసి పెట్టండి అని మహేందర్ రెడ్డి సార్కి బట్టి విక్రమ సార్ ఆ చర్చలో కాల్ చేసిండు. సరే అని చెప్పేసి అన్నారు. అయిపోయింది. మళ్ళీ ప్రత్యేకంగా మేము ఏం అడిగినామంటే మా డిమాండ్ ఒకటే, పోస్టులు పెంచి పెట్టడం అనేది. దాన్ని కూడా మేము ఆలోచనలోనే ఉన్నాము. ఇప్పటికిప్పుడు అంటే అది కాదు కదా, మేము తీసుకొని దాన్ని చర్చించి కంపల్సరీగా చేస్తాము అన్న వేలోనే ప్రభుత్వం మాట్లాడిండ్రు సార్. నేనైతే ఆ విషయంలో అయితే ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా. ఎందుకంటే కొన్ని రోజుల నుంచి మేము యుద్ధం చేస్తున్నాం ఈ గ్రూప్ 2 ఇష్యూ మీద. ఏదో ఒక ఇష్యూ వల్ల మా ఇష్యూ అనేది డైవర్ట్ అయిపోయి ఇన్ని రోజుల దాకా అయింది. కానీ ఎట్టకేలకు ఒక 50% అయితే మేము సక్సెస్ఫుల్గా ముందుకు వచ్చినాం. కానీ పోస్టులు పెంచితే 100% గ్రామీణ ప్రాంతాలకి మీరు అవకాశం ఇచ్చినట్టు, మా భవిష్యత్తులోకి మీకు ఒక ఆధారం చూపించినట్టు అవుతుంది. ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా సార్. రేవంత్ రెడ్డి సార్, బట్టి సార్, బల్మూరి వెంకట్ అన్న, ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్గానే అడుగుతున్నా. నేను ఇప్పటికైనా మీరు పోస్టుల పెంపు గురించి కూడా సానుకూలంగా స్పందించి పోస్టులు పెంచమని అటెండమ్ అయినా చేయొచ్చు, సప్లిమెంటరీ నోటిఫికేషన్ అయినా ఇచ్చైనా మీరు చేయొచ్చు. కాబట్టి దయచేసి వాటి గురించి ఆలోచించండి సార్. ప్రభుత్వం నా మీద కక్షగట్టి పోలీసులు కావాలనే చేస్తున్నారని చెప్పేసి మిత్ర చెప్తాను. నేను ఒక అమ్మాయిని, నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ హైదరాబాద్లో చదువుకొని మంచి ఉన్నత ఉద్యోగం సంపాదించుకొని నా కుటుంబానికి ప్లస్ రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటే పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ప్రతిరోజు ఎవరు ఏ బంద్ ఇచ్చినా ఎవరు ఏ కాల్ ఫర్ ఇచ్చినా దానికి వచ్చి నన్ను అరెస్ట్ చేస్తున్నారు. సో నేను ఒక రెంటెడ్ హౌస్లో ఉంటున్నాను. ఓనర్స్ నుంచి కూడా నాకు చాలా ఇబ్బందులు ఎదురుతున్నాయి. నన్ను ఇంట్లోంచి ఖాళీ చేసే పరిస్థితి కూడా ఉందని చెప్పేసి ఇప్పటికైనా పోలీసులు గవర్నమెంట్ నా జోలికి రావద్దని చెప్పేసి వేడుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.